కూడవేలు ఇంత స్పెషల్ ఎందుకంటే ఇది రెండవ కాశీగా పేరుగాంచింది. ఇది చాలా పెద్ద ఉంటది వాగు వచ్చేసి. అధిక సంఖ్యలో పాల్గొన్నారు దర్శనం కొరకు. మనకి ఏమొచ్చిందో చూసామా, కౌంట్ చేస్తుంది. 24 నెంబర్ వచ్చింది. బాయ్స్ కన్నా ఐటమ్స్ దొరుకుతాయి కానీ అమ్మాయిలకైతే మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఏ జాతర పోయినా. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం కూడవేలు జాతరకు వచ్చేసినాం. కూడవేలు ఇంత స్పెషల్ ఎందుకంటే ఇది రెండవ కాశీగా పేరుగాంచింది. అందుకోసం అనేది దీనికి పేరు వచ్చింది కూడవేలు అని చెప్పేసి. ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అంటారు. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అని భక్తులకు చాలా నమ్మకం. ఆల్రెడీ మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోయింది. మిగతా అంతా లోపలికి వెళ్ళినాక కవర్ చేసేసుకున్నాం అసలు ఏమేమి ఉంటది, అసలు ఈ కూడవేలు స్పెషల్ ఏంటిది అనేది. నేను అండ్ మా అన్న వాళ్ళు, మా ఫ్రెండ్ గారు ముగ్గురం వచ్చేసి ఇప్పుడు జాతరకి వెళ్తున్నా. చాలా ఒకసారి జాతర లొకేషన్ చూసుకుని ఎలా ఉందో. మీరు వచ్చేసి ఎక్కడైనా బస్సులు అవుతాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా బైక్లకి. అక్కడ స్టార్టింగ్ మనం వచ్చిన ఎంట్రన్స్ నుంచే మొదలవుతుంది. ఇక్కడ బందోబస్తు కోసం మనం బిఎఫ్ఎస్ఎఫ్ ఆర్మీ వాళ్ళని పెట్టేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా వచ్చేసి పిఎస్ వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం. ఇక్కడ మీకు ఇళ్ళకి విగ్రహాలు కావాలంటే ఇక్కడ విగ్రహాలు తీసుకోండి, చాలా బాగున్నాయి క్యూట్ గా. పిల్లలకు కావాల్సినవన్నీ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ దర్శనం కావాలంటే వేరే మార్నింగ్ రావాలి. ఈ పబ్లిక్ వస్తే మాత్రం అసలు దర్శనం కాదు. చూసుకోవచ్చు క్రౌడ్. మాల్ వచ్చేసి ఉండాలి. ఇక్కడికి వచ్చినాక టీపీ వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి జిలేబీ స్వీట్స్ ఇవన్నీ. మన వెనకాల క్రౌడ్ చూసుకోండి అసలు ఎంతలా ఉందో. మంచిగా క్రౌడ్ ఉంది, ఇది అనిపిస్తుందా? ఇక్కడ టాటోస్ కూడా ఉంటాయి కానీ జాతరలో కనిపించే టాటోలు మీరు అస్సలు వేసుకోకండి, ఇగ్నోర్ చేయండి వీటిని. ఎందుకంటే టాటో చేసి సూదుగా యాక్చువల్లీ చేంజ్ చేయాలంటారు. ఎందుకు వచ్చిన మీ బాడీకి మీ స్కిన్ ఎందుకు వచ్చిందో తెలుసు. ప్రాపర్గా ఉన్న షాప్లోని వెళ్ళి ఎక్స్పర్ట్ దగ్గరనే టాటోస్ వేసుకోండి. ఇలాంటి జాతరలలో వేసుకొని మీ స్కిన్ ఎలర్జీ తెచ్చుకోకండి, ఓకేనా? ఇక్కడ చాలా రకాలుగా జరుగుతాయి. ఇంకా జైన్స్, బ్రేక్ డాన్స్ అవన్నీ ఇక్కడ ముందర రైట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ అంతా లేడీస్ ఎంపోరియం. ఇదంతా వచ్చేసి కింద ఇదంతా లేడీస్ ఎంపోరియం ఉంటాయి కింద. ఆల్మోస్ట్ ఐటమ్స్ తక్కువ ఉంటాయి. లేడీస్ కావాల్సిన ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పరేషాన్ వర్షిత్ ఉంటాడు. వీళ్ళ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రాజ్ మోటో వ్లాగ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. చాలా క్రేజీ వీడియోస్ అయితే మన ఛానల్ ఉంటాయి, చూసేయండి. ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి మనకి. ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి. కావాలంటే వాచెస్ మా అంటే 150-200 వచ్చేసి ఆ వాచెస్ అంతే.
మెయిన్ గా టెంపుల్ గురించి మాట్లాడలేము అసలు మనము. ముందర కనిపించేదే టెంపుల్. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళేది పుణ్య స్నానాలు చేసుకోవడానికి. ఇక్కడ ముందర గుండం అని చెప్పేసి ఉంటది. అంటే ఐ మీన్ ఇక్కడ వాగు ఈ గుడి దగ్గర వచ్చేసి ఆ గుండం ఉంటది. దాంట్లో అందరూ భక్తులు పుణ్య స్నానాలు చేసుకుంటారు. చాలా అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు దర్శించుకోవడానికి భక్తులు. లైన్ ఎలా కట్టేశారు. ఇది చాలా వరకు ఉంది, అక్కడ వరకు ఉంది. మనం ఇప్పుడు బయట సైడ్ నుంచి కవర్ చేస్తున్నాం దీన్ని. యాక్చువల్ అసలు ఈ గుండం ఎలా ఉంటుందో చూపిస్తాం ముందుకెళ్ళి. ఇది వచ్చేసి వాగు, ఇదే గుండం. ఈ కంచె లోపలనే స్నానం చేసుకోవాలి అందరు, ప్రతి ఒక్కరు. ఇది చాలా పెద్ద ఉంటది వాగు వచ్చేసి. ఈ వాగు దగ్గరనే అందరు స్నానాలు ఆచరించుకుంటారు. భక్తుల రద్దీ చూసుకోవచ్చు. అక్కడ నుండి ఆ కారణం నుండి మొదలు పెడితే గుడి చుట్టూరుగా మొత్తం అధిక సంఖ్యలో పాల్గొన్నారు దర్శనం కొరకు. ఈ ఎండకి ఎనర్జీ తెచ్చుకోవడానికి వాటర్ మిలన్ తింటున్నాం ఎనర్జీ కోసం. దేవుడిని దర్శించడం కోసం తండోపతండాలుగా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు అంత పవర్ఫుల్ అన్నట్టు, ఏ కోరికలు కోరుకున్నా జరుగుతాయని ఒక నమ్మకం. దీనికి ముఖ్యంగా రెండవ కాశీగా పేరు వచ్చింది కాబట్టి అందుకోసం ఇంత భక్తులు రద్దీగా కనిపిస్తున్నారు మనకి. చూసుకోండి ఎంత భక్తులు వచ్చేస్తున్నారు, అసలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ దర్శనం కోసం అయితే ఇసుక పోస్తే కూడా రాలనంత మంది భక్తులు ఉన్నారు. అడుగులు అడిగేసుకుంటే ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు దాదాపు వీళ్ళందరూ. ఇది వచ్చేసి లోపలికి దేవుని ఎంట్రన్స్ కి దారి. కాకపోతే ఇప్పుడు భక్తులు వచ్చేసి ఎక్కడి నుండి ఇలా తిరుగుకుంటూ రావాలి. ఈ జెయింట్ వీల్ దగ్గర అసలు పబ్లిక్ లేరు చూడండి. అవి కూడా చాలా ఖాళీ ఉన్నాయి. ఆ బాక్సెస్ అన్ని ఖాళీ ఉన్నాయి ఆల్మోస్ట్. బ్రేక్ డ్యాన్స్ అది అక్కడ ఏంటి కాదు, అది కూడా జెయింట్ వీల్. అక్కడ ఒక జెయింట్ వీల్ ఉంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి చూడండి. మన స్కూల్లో అంటే జారుడు బండ టైప్ అన్నట్టు ఇది. అది పిల్లలతో నేర్పిస్తుంది, చూద్దాం మరి లాస్ట్ వాళ్ళకి ఏమి ఇస్తారో. మనకి ఏమొచ్చిందో చూద్దామా, కౌంట్ చేస్తాను. 24 నెంబర్ వచ్చింది. 24కి ఆ గిఫ్ట్ వచ్చింది. వాళ్ళకి అయ్యాక కూడా ఆడుతుంది చూద్దాం మరి. అరే నీళ్ళకి వచ్చేసి ప్లేట్ వచ్చింది. 50 రూపాయలకు ఒక ప్లేట్ వచ్చింది అనుకోవాలి. ఈ గేమ్ ఆడితే బెనిఫిట్ ఏంటంటే మీ 50 రూపాయలు మీరు లాస్ కాదు. ఖచ్చితంగా 50 రూపాయలకు ఏదో ఒక ఐటమ్ మీకు వస్తుంది. అందులో మా అంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ లాస్ అవుతారు. వాళ్ళు వచ్చిందంటే పెద్ద 36 పడ్డదంటే టీవీ వస్తుంది, ఒకటి 6 నెంబర్ పడ్డదంటే ఫ్యాన్ వస్తుంది. అట్లా దిస్ ఇస్ బిజినెస్. అంతే ఉంటుంది మరి. అంతే ఇది ఇస్తారు ఆ టీవీ నీకు. బాయ్స్ కన్నా ఐటమ్స్ దొరుకుతాయి కానీ అమ్మాయిలకైతే మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఏ జాతర పోయినా ఇదంతా లేడీస్ ఎంపోరియం అనుకో ఇక సింపుల్ గా. కానీ అమ్మాయిలు అట్లా కాదు, వాళ్ళు మేకప్ వేసుకునే గంట టైం తీసుకుంటారు. అట్లా ఉంటుంది మరి వాళ్ళతో. అట్లా ఉంటది మనతోని. ఇక్కడ మీకు స్టఫ్ కూడా అన్ని ఉన్నాయి ఐటమ్స్. ఏమి ఇబ్బంది పడనక్కర్లేదు. బజ్జీలు మిర్చీలు పాపడ్స్ కూడా వేస్తుంది.
అక్కడ ఓడిపోయిన రద్దీ ఎక్కువ ఉందని చెప్పేసి భక్తులందరూ చూడండి ఇట్లా ఓట్ల పైన నుంచి వస్తారు పొలాల నుండి. ఇక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక సీదా. ఎనీ ఐటమ్ 30 రూపీస్. ఈ హోమ్ కిచెన్ ఐటమ్స్ చూడండి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మీరు ఈ జాతర విజిట్ అయితే ఖచ్చితంగా మీకేమన్నా కిచెన్ ఐటమ్స్ అవసరం ఉంటే వచ్చి తీసుకోండి. ఇక్కడ పబ్లిక్ చూడండి ఇట్లా రోడ్ పైన క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి అందరూ అట్లా పొలాల పూల ఒడ్ల పూల నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ నుండి భక్తుల రద్దీ టైం చాలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు అందరికి చెప్పాల్సింది, మనం నడిచే దారిలో చాలా మంది పిక్ ప్యాకెట్ వాళ్ళు ఉంటారు. కొంచెం చూసుకోండి జనాలలో మీ ఫోన్స్ కానీ మళ్ళీ జాతర అవుతుంది. ఇదేంటైతే అరే నీ అబ్బా జస్ట్ ఆ కార్ వాళ్ళు అంతే ఆ కార్ వల్ల పబ్లిక్ మొత్తం జామ్ అయిపోయింది. జాతర షాపింగ్ చేస్తున్నాను. 15 minutes later. ఆల్మోస్ట్ మేము టౌన్ నుంచి బయటకు వచ్చేసరికి 15 minutes 20 minutes పట్టింది. మొత్తం ఫుల్ స్వెట్ వచ్చేసింది అనుకో. డే 1 ఈ రోజు, ఇంకా డే 2 డే 3 వరకు అయితే క్రౌడ్ ఇలానే కంటిన్యూ ఉంటుంది. ఇంకా రేపు నుండి చాలా ఎక్కువ మోర్ ఇంకా పెరుగుతుంది, ఇంతకంటే ఎక్కువ. రేపు మళ్ళీ జస్ట్ టైం పాస్ చేసిన కోసం ఈ రోజు మెయిన్గా వచ్చింది బ్లాగ్ చేస్తాం మాత్రం మనం వచ్చింది. దర్శనం కూడా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ దర్శనం రాలేదు. ఎందుకంటే అన్ని భక్తులు ఉన్నారు. ఆ భక్తులు మనము దర్శనం చేసుకుని వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్. అందుకోసమన్నా దర్శనం చేసుకోవాలి. ఈ కూడవెల్లికి చేరుకోవాలంటే మీకు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆటోస్ కూడా రావాలంటే ఆటోస్ కూడా రావచ్చు. ఇక్కడ భూంపల్లి గేట్ అని చెప్పేసి ఉంటుంది. భూంపల్లి గేట్ దగ్గర దిగినాక అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఆ కమాండ్ నుండి కూడవెల్లి టెంపుల్ వరకు 2 kilometers ఉంటుంది అంతే. అక్కడ నుండి మీకు ఆటోస్ కూడా ఉంటాయి అవైలబుల్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.